ఆయన నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. గుడ్ అండి. ఎప్పుడు ఏదో ఒక ప్రాజెక్ట్‌తో కనిపిస్తూనే ఉంటది. మీకు బోర్ కొట్టేస్తుంది అది చూసి. 'లిటిల్ హార్ట్స్‌తో' ఒక పెద్ద హిట్ కొట్టారు. చాలా కాన్ఫిడెంట్ ఇచ్చి ఉంటది కదా 'లిటిల్ హార్ట్స్' అవును, అనే సినిమా. అవునండి. ఇట్స్ వన్ ఆఫ్ ది వెరీ స్పెషల్ ఇన్ మై లైఫ్. ఆ మూడ్‌లోనే మళ్ళీ ఇంకో సినిమా బయటకొచ్చేస్తుంది. అవునండి. ఇదేంటి సార్? ఇదేమి దీని మీద ఉన్న కాన్ఫిడెంట్ ఏంటి? నవ్వడం, నవ్వించడం. అంటే ఒక్కొక్క సినిమా మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదండి. అంటే ఒక సినిమా కథ బలం అంటాం, ఒక సినిమా లేదు దీంట్లో యాక్షన్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి అట్లా అనుకున్నది కదండి. ఈ సినిమాలో నవ్వులు బాగున్నాయి, హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఒక 2 hours 2.5 hours అన్ని టెన్షన్స్ మర్చిపోయి ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటే చక్కగా నవ్వించి బ్రెయిన్ ఫ్రీ చేసి అయితే బయటకు పంపుద్ది. ఓ పెద్ద పెద్ద మిమ్మల్ని ఎమోషన్లోకి ఇట్లకైతే తీసుకెళ్తా, అలా లైటర్ వేలో చక్కగా నవ్వించుకుంటా ఒక కామిక్ బుక్ చదివినట్టు ఉంటుంది. అంటే జనం మైండ్ సెట్ కూడా చాలా మారిపోయింది. వాళ్ళు సీరియస్ సినిమాల్ని పెద్దగా ఇష్టపడట్లేదు. థియేటర్కి వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేద్దాం, ఆ లాజిక్లు కూడా మర్చిపోదాం. ఇప్పుడు 'లిటిల్ హార్ట్స్'లో అది కథ, అది ఒక ప్యాటర్న్గా చెప్పాలంటే కథ కాదు, అది స్క్రీన్ ప్లే బేసే లేదు, జస్ట్ నవ్వించి పంపించేస్తారు అంతే. 'లిటిల్ హార్ట్స్' కూడా అదే కదా? లేదు, 'లిటిల్ హార్ట్స్'లో కథ ఉంటుంది, ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అక్కడ అమ్మాయికి ఏదో పేరెంట్స్ ప్రాబ్లము అంటే దాన్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో చెప్పాడు. ఒక చిన్న లవ్ స్టోరీ కథ ఉంటుంది. దీంట్లో ఏంటంటే వెరీ క్లియర్గా బీట్ అంతా కూడా ఒక కామిక్ బీటే. అంటే ఒక కామిక్ బుక్ చదువుతుంటూ ఉండే బీట్ ఉంటుంది చూసారా, అట్లాంటి బీట్ ఇది. అండ్ మోస్ట్ ఏంటంటే దీని కథ కన్నా కూడా సీన్ టు సీన్ స్క్రీన్ ప్లే చాలా బాగా తీసుకెళ్ళాడు. ఒక స్ట్రైట్ లైన్ అయితే ఒక మంచి పాయింట్ ఉంటుంది, దాని మీద మీకు చాలా బాగా అల్లుకుంటూ వెళ్ళాడు అంతే నవ్వుతూ. కథ చెప్తున్నప్పుడు జడ్జ్ చేయడం చాలా కష్టం కదా ఇలాంటి సినిమాలు. అవునండి, ఈ సినిమా కష్టం. అవును, అది ఎలా జడ్జ్ చేయగలిగారు మరి? అంటే ఏం లేదండి, ఇప్పుడు అవతల చెప్తున్నప్పుడు మనం నవ్వుతున్నాం అనుకోండి, మనకు అవతల ఒక టైమింగ్ ఉంటుంది కదండి, ఆ టైమింగ్లో మనం నవ్వుతున్నప్పుడు డెఫినెట్గా బాగుంటుందని లెక్క అంతే. ఇవన్నీ ఏంటంటే మనం ఒకళ్ళు నమ్మి వెళ్తామేనండి, అంతే. ఒకళ్ళు నమ్మి వెళ్తాం. ఆ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ వచ్చి డైరెక్టర్ ఎప్పుడు కూడా, ఆ డైరెక్టర్తో పాటు మనం ట్రావెల్ చేయడం అంతే. మీరు సెట్కి వెళ్ళి దగ్గర నుంచి చూసుకోవడం అన్నీ ఉంటాయి? లేదండి, అది ఏదో బయట అంటారు కానీ అసలు మోస్ట్ సెట్కి తక్కువ వెళ్ళే ప్రొడ్యూసర్ ఎవరిని ఇండస్ట్రీలో నేను ఎక్కువ కథ తయారు చేసేటప్పుడు ఉంటాను. దాని తర్వాత అయిపోయిన తర్వాత లాస్ట్ 1 week 10 daysలో చూసుకుంటాను తప్పితే లొకేషన్లో చాలా తక్కువ నేను. అంటే చిన్న సినిమాలు జరుగుతున్నప్పుడు ప్రొడ్యూసర్ లొకేషన్ ఉండడం ఎక్కువ అవసరం అనుకుంటా. అంటే ఐ హ్యావ్ ఎ గుడ్ టీమ్ అండి. అంటే ఇంత కాలంలో మంచి టీం ఉంది. సో డైలీ ఏదైనా ఒకటి దే విల్ మేనేజ్ ద థింగ్స్ అన్నీ కూడా. అక్కడ ఏదన్నా బాగా ప్రాబ్లం ఉంటే నా దగ్గరికి వస్తారు, అదర్వైజ్ వాళ్ళు మేనేజ్ చేసేసుకోగలరు మొత్తం. అందుకని లొకేషన్కి వెళితే వస్తే కొంచెం తక్కువే నేను. అరే మీరు అనుకుంటే ఓ పెద్ద హీరోతో, క్రేజ్ ఉన్న హీరోతో, మంచి డైరెక్టర్తో ప్రాజెక్ట్ సెట్ చేయగల ఆ సర్కిల్ ఉండి చిన్న సినిమా మీద ఎక్కువ ఫోకస్ ఎందుకు చేస్తున్నారు? నాకు ఇష్టం. అంటే నాకు ఏంటంటే ఆ చిన్న సినిమా నవ్వించడం, లేదా చిన్న సినిమా క్యూట్గా చెప్పడం, అది బాగా ఇష్టం అండి. అండ్ రెండోది ఏంటంటే ఎక్కువ నాకు కాంప్లికేషన్ ఉండదు. కాంప్లికేషన్ మీన్స్ ఎక్కువ వెయిట్ ఉండదు. నిజంగా సక్సెస్ వచ్చినా కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంకెలాగో ఇప్పుడు ఆల్మోస్ట్ బన్నీ గారి సినిమా అంటే ఆల్మోస్ట్ నా సినిమా కింద ఉంటుంది. సో ఎలాగ నాకు పెద్ద సినిమాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది దాంట్లో. నాకు ఇట్లాంటి చిన్న ఇష్టం అంతే. కానీ ఒక ప్రొడ్యూసర్గా ఒక చిన్న సినిమా హిట్ కొడితే వచ్చే కిక్ వేరే కదా? అది వేరు. అది ఆ గుర్తింపు కానీ, ఆ నేమ్ కానీ, లేదంటే కనుక దానికి వచ్చే అప్రిసియేషన్ కానీ అది వేరు. ప్రొడ్యూసర్కి అయితే బాగా ఎంజాయ్ చేసేది చిన్న సినిమాలోనే బాగా ఎంజాయ్ చేస్తాను. 'లిటిల్ హార్ట్స్' కూడా అలాగే ఎంజాయ్ చేశారు? బాగా ఎంజాయ్ చేస్తాను. రిలీజ్ తర్వాత ఉండే టెంపో, ఆ 10 days 15 days బాగా ఎంజాయ్ చేశాను. అంటే యంగ్ టీమ్ కదా, వాళ్ళతో బాగుంది జర్నీ. ఆ సక్సెస్ మీట్లో కూడా ఒక చాలా విలువైన మాట ఒకటి చెప్పారు మీరు. ఇలాంటి సినిమా చూసి ఇలాగే చేద్దామని చెప్పి బయటకు వచ్చి మునిగిపోవద్దు, చిన్న సినిమాలు తీసి మునిగిపోవద్దు అని చెప్పి ఒక హెచ్చరిక లాంటిది జారీ చేశారు. కానీ ట్రెండ్ చూస్తే అలాగే ఉంటుంది. నేను చాలా మందితో మాట్లాడుతుంటే 'లిటిల్ హార్ట్స్' లాంటి సినిమా చేస్తున్నానండి అని చెప్పే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అదొక మాయలో పడిపోతుంటారు అంతే కదండి. ఇప్పుడు మీరు కూడా చూడండి, బయట ప్రోడక్ట్ బాగుంది అంటే ఆ ప్రోడక్ట్ వెనకాలే చేద్దామని చెప్తారు. బట్ ఆ ప్రోడక్ట్ ఈజ్ ఆల్వేస్ దట్, ఆ ప్రోడక్ట్ అంతే. తర్వాత ఎన్ని వచ్చినా కూడా దాని సబ్సిడీలు అవుతాయి. అలాగని ఇంకోటి రావు అని కాదు, బట్ ఏంటంటే ఇది అలాగే ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోకూడదు అంతే. ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్. అదే ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి కూడా తగులుతుంటాయి. ఆ తగిలేట్లో మనం ఉండాలని కోరుకోవాలి అంతే. జాతిరత్నాలు వచ్చిన తర్వాత ఈ టైప్ ఆఫ్ సినిమాలు టింజ్ మారిపోయింది. డైలాగ్ ఓరియంటెడ్ కామెడీ. ఇదివరకు సిచ్యువేషన్ కామెడీ ఉండేది, ఇప్పుడు మాత్రం డైలాగ్ ఓరియంటెడ్ కామెడీ. ఇది డైలాగ్ ఓరియంటెడ్ మిత్రమండి, నాట్ సిచ్యువేషనల్, డైలాగ్ ఓరియంటెడ్.
ఆ జాతిరత్నాలు టింజ్ ఎక్కడైనా కనిపిస్తుంటుందా? యా టింజ్ అంటే 100% రెండు వేరైనా కూడా ఇన్స్పిరేషన్ అండ్ కథ విన్నప్పుడు మాత్రం నాకు జాతిరత్నాలు అయితే గుర్తొచ్చింది. అంటే హానెస్ట్గా చెప్పాలంటే నాకు చాలా ఇష్టం ఆ సినిమా. అందుకే నాకు అనుదీప్ అంటే కూడా చాలా ఇష్టం. 100% నేను ఎంజాయ్ చేస్తున్నప్పుడు అయితే నాకు 2-3 సార్లు అంటే అలాగే నవ్వచ్చేమో ఈ సినిమాని కూడా అనేది అయితే మాత్రం అనిపించింది. సీన్స్ డైలాగ్స్ అని కాదు కానీ అది ఎంత ఎంజాయ్ చేసామో దీన్ని అలా చేయొచ్చేమో అనేది అయితే అనిపించింది. అది నిహారికని తీసుకునే ఆప్షన్లో ఏం జరిగి ఉంటుంది? ఎందుకంటే అరవింద్ గారు సరదాగా చెప్పారా నేను ఒక ఫేక్ అకౌంట్ లేదు నిజమే. నాకు తర్వాత ఆయన షాక్ అయిపోయారు కదా, ఈ అమ్మాయి నాకు తెలుసు నేను ఫాలో అవుతున్నాను, మీరు ఫాలో అవుతుంది అంటే నువ్వు ఇన్స్టా ఎక్కువ ఫాలో అవ్వవు కదా, ఈ అమ్మాయి చాలా ఫేమస్ ఇన్స్టాలోని అంటే ఆయన యంగ్, ఆయన ఏజ్ 62 అవచ్చు కానీ 26 అయింది. నేను ఫాలో అవుతున్నాను ఈ అమ్మాయిని, చాలా మంచి అమ్మాయి, చాలా బాగా చేస్తుంది, ఇట్లా ఎక్కువ ఆలోచించుకెళ్ళిపో అన్నాడు ఆయన. మీరు ఫాలో అవ్వకుండా ఆయన ఫాలో అవుతున్నారు. ఆయన ఫాలో అవుతున్నారు. నిహారికకున్న ఫ్యాన్ బేస్ గురించి కానీ ఫాలోయింగ్ గురించి కానీ మీకు అంతవరకు తెలియదా? అది అంతవరకు హానెస్ట్గా అయితే ఇప్పుడు ఒక మహేష్ బాబు గారు ప్రమోషన్ అప్పుడు చేసేటప్పుడు అందరూ చెప్పారు చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అది అని. నేను ఎక్కువ ఫాలో అవును ఇన్స్టా, ఈ మధ్యలో మొదలెట్టా ఎక్కువ. సో అప్పుడు నిజంగా నాకు అంత నాలెడ్జ్ లేదు దాంట్లోని. అరవింద్ గారు చెప్పే వరకు నేను రియలైజ్ అవ్వలేదు. రిలీజ్కి ముందే బిజినెస్ మొత్తం క్లోజ్ చేసుకున్నారు? లేదండి, రిలీజ్ వచ్చి ఓనే. అంటే నీకు తెలుసు కదా, ఎప్పుడు నా సినిమా నమ్మును. ఓటీటీ కూడా డీల్ క్లోజ్ అయినట్టుంది. అవన్నీ క్లోజ్ అయిపోయింది. థియేటర్కి మినిమం ఏదో నాకు ఇప్పుడు రెగ్యులర్గా 1-2 ఏరియాలు చేసేవాళ్ళు తప్పితే మిగతాదంతా కూడా ఓన్గానే చేస్తాను. చిన్న సినిమాకి అసలు ఓటీటీలో జరగట్లేదు అంటారు, మీరు మాత్రం మీ సినిమాలు బాగానే హ్యాండిల్ చేయగలుగుతున్నారు. అంటే అదేం లేదండి, ఇప్పుడు ఓటీటీస్ వాళ్ళు కూడా చూసుకుంటారు అంటే ఎవరు క్వాలిటీగా తీస్తారు. అంటే ఇట్స్ నాట్ హిట్ ఆర్ ఫ్లాప్. ఓకే, మినిమం ఒక క్వాలిటీ అనేది ఎవరు చూస్తారు అనేది దే ఆర్ వెరీ క్లియర్. దట్టు మనం అంటే ఏదో అటు ఇటుకి వెళ్తాం కానీ వాళ్ళు చాలా స్టడీ చేస్తారు. స్టడీ చేసి అందుకని ఏదో ఇప్పుడు కొత్తగా వచ్చి నేను తీసేసి ఓటీటీ కొనమంటే దే డోంట్ బై ఇట్. అంటే వాళ్ళకి దగ్గర డేటా ఉంటుంది, వాళ్ళు టోటల్ డేటా మీద డిపెండ్ అవుతారు మొత్తం. ఎవరు దాడుతుంది, ఎవరి కైండ్ ప్రొడ్యూసర్స్, ఎవరేంటి, ఏ బ్యానర్ ఏంటి అనేది చాలా డీటెయిల్గా ఉంటుంది. వాళ్ళు బయటికి రాదు కానీ. సో అందుకని మనకి కొంచెం ఉన్న క్రెడిబిలిటీలో కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి అంతే. బ్రాండ్ వాల్యూ ఏమైనా పనికొస్తుంటారా ఓటీటీల దగ్గర? చాలా, అదే మెయిన్ ఫస్ట్. దాన్ని కాపాడుకోవడానికి మీరు కూడా ట్రై చేస్తున్నారు? కాపాడుకోవాలి, ఇన్ టైం ఇవ్వాలి వాళ్ళకి, ఇన్ టైం ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం మనం మినిమం క్వాలిటీ, మంచి క్వాలిటీ డెలివరీ చేస్తాం, వాళ్ళు ఇచ్చే డబ్బులకి అనేది ఉండాలి. సినిమా తప్పు చేయరేళ్ళు, ఏదో చేస్తారు, సినిమాని అయితే మ్యాజిక్ చేస్తారనే నమ్మకం ఉండాలి. ఇవన్నిటి మించి దాని బిజినెస్ డిపెండ్ అవుతుంది. ఓటీటీ చాలా ఇబ్బందికరమైన స్థితిలో ఉంది ఇప్పటికే. శాటిలైట్ అసలు లేదు కదా? శాటిలైట్ ఆల్మోస్ట్ నీళ్ళు. దాన్ని మళ్ళీ శాటిలైట్ మార్కెట్ మళ్ళీ పైకి తీసుకురావడానికి ఏం చేయొచ్చా? అది అంటే వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అంతేనా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా దే ఆర్ కన్వర్టింగ్ టు ద, ఇప్పుడు ఆన్లైన్ కన్వర్ట్ అవుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ మారిపోయే కొద్దీ ఈ బిజినెస్ మారిపోతుందండి. ఒకప్పుడు మనకి నెగిటివ్ ఉండేది, నెగిటివ్ ప్రాజెక్టులు ఉండేది, తర్వాత డిజిటల్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. డిజిటల్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కదా, మనం నెగిటివ్ ప్రాజెక్ట్ని కాపాడుకోవాలంటే ఆగదు. నేను టెక్నాలజీ చేంజ్ అవుతే ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్. శాటిలైట్ నుంచి నౌ ఇట్ కేమ్ టు ద ఇంటర్నెట్. సో వాళ్ళ బిజినెస్లు మారితే దాన్ని బట్టి మనం మార్చుకోవాలి అంతే. పైరసీ సైట్ వాళ్ళు ముందుకు వచ్చి దమ్ముండే పట్టుకోండి అని ఒక సవాల్ విసురుతున్నారంటే మనం ఏ స్టేజ్లో ఉన్నామంటారు? అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అది దాన్ని అంటే ఇరువరకు ఒక రకంగా ఎదుర్కొని ఒక 10 years ఫైట్ చేసి సక్సెస్ అయ్యాం. ఒక టైంలో సక్సెస్ అయిన తర్వాత మర్చిపోయాం స్లోగా ఇది పైరసీ అనేది. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇట్ కేమ్ ఇన్ టు సమ్ అదర్ షేప్. ఇప్పటి ఛాలెంజ్ ఎక్కువ, ఎందుకంటే నౌ ఇట్ కేమ్ ఇన్ టు ద ఫోన్ అండ్ వెరీ ఈజీ. బట్ అట్ ద సేమ్ టైం క్రాక్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టి క్రాక్ చేస్తున్నారో మనం ఆపుతానికి కూడా మన చేతిలో ఉంటుంది. బికాజ్ ఇట్స్ ఏ ఫోన్ అండ్ ఇట్స్ ఏ ఇంటర్నెట్ బేస్డ్. మన సైడ్ నుంచి అంత ఎఫర్ట్ గవర్నమెంట్ దగ్గర పెట్టుకోవాలి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. ఇది స్టేట్ గవర్నమెంట్ చేతి పరిధిలో ఉండేది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రొవైడర్స్ని మనం కంట్రోల్, ప్రొవైడర్స్ దగ్గర మనకంటూ ఒక స్పెషల్ నోడల్ వస్తే తప్పితే ఇది కంట్రోల్ అయ్యేది కాదు. ఇక్కడ ఎంత ఫైట్ చేసినా కూడా అవ్వదు, బికాజ్ ఇట్స్ ఏ ఇంటర్నెట్. ఫిజికల్ ఫార్మేట్ అయితే మనం ఎంతైనా ఫైట్ చేయొచ్చు, వెన్ ఇట్ ఈస్ ఇంటర్నెట్ మనం చేసే ఫైట్ ఇక్కడ అవ్వదు. అది సెంట్రల్ గవర్నమెంట్లో బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ దగ్గర నుంచే మనం పట్టుకుని దీనికంటే స్పెషల్ నోడల్ తెచ్చుకోకపోతే మనం ఇక్కడ ఎంత చేసినా కూడా అది మనకి రిజల్ట్ ఇవ్వదు. ఈరోజు ఇచ్చిన రిజల్ట్స్ తాత్కాలికంగా. పాపం పోలీసు చాలా కష్టపడుతున్నారు. మేము వెళ్ళినప్పుడు వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు, పాపం వాళ్ళు చేయగలిగి చేస్తున్నారు. చేసినా కూడా సముద్రం అది.
సముద్రం దగ్గర మనం ఎక్కడో ఆపాలంటే దాని ఏదైతే వాటర్ ఫ్లో ఉంటుందో కరెక్ట్గా అక్కడ ఆపగలగాలి తప్పితే సముద్రంలోకి వచ్చిన తర్వాత ఆపలేము దాన్ని. చాలా కష్టం అది. దానికన్నా కూడా అక్కడ కాన్సన్ట్రేట్ చేయడం బెటరు. అదేంటంటే ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి అది గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ తెచ్చుకోగలగాలి. దానికి ఒక స్పెషల్ స్ట్రక్చర్ తెచ్చుకోగలగాలి. కలండి అలాంటి రోజు వస్తుంది అంటారు నిజంగా అందరూ కలిసి కలవాలండి. ఎందుకంటే ఇదివరకు డ్యామేజ్ వేరు, ఇప్పుడు జరిగే డ్యామేజ్ వేరు. అవును. చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. మంచి సినిమాలు కూడా హెచ్డి కాపీ వస్తుంటే ఎగిరిపోతున్నాయి థియేటర్లో. అవును. థియేటర్లో అయితే ఎగిరిపోతున్నాయి. క్లియర్గా తెలుస్తుంది కాపీ వచ్చిన ముందు రోజుకి దాని బిఫోర్ రోజుకి. ఇప్పుడు అందరు లాంగ్వేజెస్ దిస్ ఈస్ నాట్ ఓన్లీ ద తెలుగు ప్రాబ్లమ్, ఇది కదా అవును. హిందీ వాళ్ళకి ప్రాబ్లం ఉంది, ఓటీటీ వాళ్ళకి ప్రాబ్లం ఉంది. అందరం కలిపి ఇంత పెద్ద ఇండస్ట్రీ కాబట్టి, ఇన్ని వేల కోట్ల రూపాయల ఇండస్ట్రీ కాబట్టి అందరం వెళ్ళి కూర్చుంటే సక్సెస్ అవ్వంది ఏం కాదు. కాకపోతే దాన్ని లీడ్ చేసేవాళ్ళు కావాలి. లీడ్ చేసేవాళ్ళు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో అంతా కమ్యూనికేట్ చేసుకోగలిగిన వాళ్ళు, అక్కడ కొంచెం అక్కడ చేయగలిగిన వాళ్ళు కావాలి. ఇది అన్ని లాంగ్వేజ్లు కలిస్తే అవుతుంది తప్పితే ఏదో ఒక సింగిల్ లాంగ్వేజ్ నుంచి అయితే అవుతుంది. పెద్ద సినిమాకి ఇంకా పెద్ద డ్యామేజ్ కదా. పెద్ద డ్యామేజ్ అవుతుంది. హెచ్డి క్వాలిటీ వచ్చేస్తుంటాయి. Yeah. ఎంత బాధపడాలి. అవును. ఆహాలాగా తెలుగులో ప్యూర్ తెలుగు ఓటీటీ ఎందుకు రాలేదు మళ్ళీ ఇంకొక ఓటీటీ? సార్ ఓటీటీ అనేది బీస్ట్. దాన్ని తట్టుకోవడం కానీ, దాన్ని ప్రమోట్ చేయడం కానీ, దాన్ని మెయింటైన్ చేయడం కానీ ఇట్స్ బీస్ట్. మన పెట్రోల్ పంప్లోకి వెళ్ళి పెట్రోల్ కొడుతుంటే మీటర్ తిరుగుతూ ఉంటుంది సార్, అలా తిరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే వచ్చినప్పటికీ పులి వచ్చి కూర్చుంటుంది ఆఫీస్లోని. ఏంటి లేదా నేను వెళ్ళిపోతాను సబ్స్క్రిప్షన్స్ పట్టుకుని అని చెప్పి ఆ పులికి ఆహారం వేస్తూ ఉండాలి. అది అందరి వల్ల అవ్వదు సార్. అది మహామహులే దాంట్లో తట్టుకోలేకపోయారు. ఒకసారి దిగితే కూరుకుపోవడం తప్ప బయటకు రావడం ఉండదు. అంటే ఆ బీస్ట్ని భరించగలిగారు. మాకు బన్నీవాస్ అంటే ఒక నీడలాగా, అంతేగా, ఒక నీడ. అంతే, నీడే కదా. అంతే. బన్నీ గారి విజయాలు మీరు ఎంజాయ్ చేస్తుంటారు. నాకన్నా బాగా ఎంజాయ్ చేస్తారు. నా సక్సెస్ కన్నా ఆయనతో బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఎంజాయ్ చేస్తారు. బన్నీ గారి ఫ్లాప్లు కూడా మీరు అంతగా ఎమోషనల్గా ఫీల్ అయి ఉంటారు. వన్ థింగ్ అండి, నాకు థ్యాంక్స్ టు మై లైఫ్లో ఎంగేజ్లో పడినట్లకి ఏంటో తెలియదు కానీ పడినప్పుడు పెద్ద బాధపడ్డాను హానెస్ట్గా. అవునా? అస్సలు పెద్ద నాకు ఫ్లాప్ అనేది 1 వీకే. దాని తర్వాత వెళ్ళి మరి నా పనులు నేను చూసుకుంటూ ఉంటాను. అందరు చూస్తుంటారా ఈడేమైనా బాధపడతాడా, కొంచెం ఏదన్నా షేక్ అవుతాడా, లో అవుతాడా, ఏముండదు. నేను అవతల గురించి యాక్ట్ చేస్తూ ఉంటాను కొంచెం. అంటే ఇది సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోతే ఇంకా నాకు పడే ఎడుతుంటాడు ఎందుకని చెప్పాము అని యాక్ట్ చేస్తాను. కానీ నా లోపల అయితే మాత్రం సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఈజ్ సేమ్ ఫర్ మీ. నేను బాగా లైఫ్లో నేర్చుకుంది ఏంటంటే హ్యావ్ టు రన్. పడినప్పుడు కూర్చుంటే అక్కడే ఉండిపోతాం. మళ్ళీ లేచి హ్యావ్ టు రన్. ఓకే, ఇక్కడ పడ్డాం, ఈ దారి మూసుకుపోయింది, ఏదో దారి ఉంటుంది, మనం అయితే నడుస్తూనే ఉండాలి. ఏ దారి లేనప్పుడు అక్కడ ఏదో గోడ ఉంది, ఆ గోడని మనం గోగుతూ ఉండాలి తప్పితే కూర్చోవద్దు అనేది నా ఫార్ములా. కానీ మీకు బోల్డెన్ ప్రాజెక్టులు ఉంటాయి కదా, ఒకటి కాకపోతే ఇంకోటి వెంటనే స్టార్ట్ అయిపోతుంది కదా, రన్ చేయాలి. నేను నడుస్తూ వల్ల. అవును. ఇప్పుడు నేను తిన్న దెబ్బలు కూడా మామూలు దెబ్బలు కాదు. బట్ ఏంటంటే చాలామంది అక్కడ ఆగిపోతారు. నేనేంటంటే దాన్ని ఏదో చేసి మళ్ళీ నెక్స్ట్ పరిగెడతానే ఉంటాను. ఆ పరిగెడతంలో మళ్ళీ సక్సెస్లు వస్తుంటాయి. సక్సెస్ వచ్చినప్పుడు మళ్ళీ హై వస్తుంది. ఇప్పుడు ఫ్లాప్ అవుతే మళ్ళీ కింద పడతాము. ఆ రోజు మనల్ని ఎంజాయ్ చేసే వాళ్ళు చేస్తారు. అలా ఎంజాయ్ చేస్తున్నారు, మనం ఫీల్ అవుతూ కూర్చుంటున్నాము. నేను వెళ్తాడు ఎలా చూస్తాడు, తొక్క ఆడు చూస్తాడు, ఆడు కళ్ళు నొప్పి, ఆడు బ్రెయిన్ నొప్పి చెప్తే నాకేముండదు, తీసి పక్కన పెట్టి వెళ్తాను. కానీ మీ ఫ్లాపుల్ని మీరు అంత ఈజీగా తీసుకుంటారు కదా, బన్నీ గారి ఫ్లాపులను కూడా అలాగే తీసుకుంటారు? అక్కడ ఏమైనా ఎమోషనల్ అవుతుంటారు? సినిమా హిట్ ఫ్లాపులకి అయితే అవ్వను, కానీ కొన్ని ఆయన లైఫ్లో ఏదన్నా వచ్చినప్పుడు మాత్రం నా దానికి వస్తే నాకు అంత పెద్ద భయం ఉండదు, అదొక్క హ్యాండిల్ చేద్దాం అనేది ఉంటుంది. ఆయనకు వచ్చినప్పుడు మాత్రం చిన్న ఎమోషనల్ ఇది ఉంటుంది నాకు. అక్కడ కొంచెం ఇది అవుతాను తప్పితే నా పర్సనలీ అసలు నేను పెద్ద కేర్ చేయండి. కానీ అలాంటి సిచ్యువేషన్లో ఆయన ఎలా ఉంటాడు సార్? చాలా స్ట్రాంగ్ ఉంటాడు. నేనైతే లైట్ తీసుకుంటాను, ఆయన స్ట్రాంగ్ ఉంటాడు. ఆయన స్ట్రాంగ్ ఉంటాడు, స్టబన్ అంటే ఓకే జరిగింది, ఓకే ఏంటి, ఓకే చూద్దాం అనేది ఉంటుంది తప్పితే దాన్ని కుంగిపోయే మనిషి అయితే కాదు. ఇన్నర్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. పుష్ప 2 అంత పెద్ద హిట్ అయినా ఆయన ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేయలేకపోయారేమో అనిపిస్తుంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఏమంటామండి దురదృష్టకరమైన ఘటన. అది ఎవరి చేతిలోని లేని ఘటన అది. సార్ దాని గురించి మాట్లాడాలి. మామూలుగా అయితే అంత పెద్ద హిట్, పాన్ ఇండియా రేంజ్ హిట్ అంటే అంత సెలబ్రేషన్ చేసుకోవాల్సిన టైం అది. అంటే లేదండి, అంటే ఇప్పుడు సిచ్యువేషన్ అవతల అలా ఉన్నప్పుడు ఆయనే కదా, ఎవరు కూడా చేయలేరు, అది చేసుకోలేరు. అండ్ అది దురదృష్టం అంతే. అది అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లో దురదృష్టం అంతే. అది ఒక దురదృష్టకరమైన సంఘటన కింద చూడాలి తప్పితే ఇంకా దాంట్లో ఏదో మిస్ అయ్యాం అనేది ఇంకా చూడకూడదు అక్కడ.
అట్లీ సినిమా గురించి అయితే ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. Yeah. ముంబైలో జరుగుతుంది, మీరు ఆన్ అండ్ ఆఫ్ వెళ్తూ వస్తున్నారు. ఏం జరుగుతుంది సార్ దాని గురించి ఏదైనా ఒక మంచి అప్డేట్ మా ఫ్యాన్స్కి? అంటే ఏం లేదండి, అది సన్ వాళ్ళ నుంచి అవును. రావాలి అక్కడ మాకంతా కూడా సన్ అంతా ఒక సిస్టమేటిక్ ఉంటుంది. దే హ్యావ్ అగ్రిమెంట్స్ విత్ ఆల్ ఆఫ్ అస్, లైక్ దాని నుంచి నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. సో ఎన్ని అప్డేట్ అక్కడి నుంచి రావాలి. కాకపోతే మీరు వెళ్ళొస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది? జస్ట్ ఫ్యాన్స్ వెరీ బిగ్, ఇట్స్ కమింగ్ వెరీ బిగ్. ఇండియన్ సినిమాస్ లో అయితే డెఫినెట్గా ఒక గ్రేట్ సినిమా అయితే అది అవుతుంది. దాని మేకింగ్ కానీ దాని టెక్నికల్ ఇది కానీ మనందరం ఒక గర్వంగా ఫీల్ అయ్యే సినిమా అయితే అవుతుంది. సార్ ఇండస్ట్రీలో రకరకాల సమస్యల గురించి జనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు. చిన్న సినిమాలకి ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. జనం ఎప్పుడైనా స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఇండస్ట్రీకి ఈజీగా ఒక మాట ఏమైనా ఇస్తారంటే హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలి, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటారు కదా. ఇది నిజంగా ఇది అసలైన అయ్యే సొల్యూషన్ అంటే కరెక్ట్ సొల్యూషన్ అయినా లేదండి. మీరు అన్నట్టు ఏంటంటే ఇదేదో ఒకళ్ళ మనుషుల వల్ల ఇక్కడ ఖర్చులు పెరగడం, ఒక మనిషి వల్ల ఇది అవ్వడం కాదు. ఇప్పుడు ఎవరికన్నా మీరు డబ్బులు ఎందుకు ఇస్తారు? నమ్మకం, వ్యాపారం, వాల్యూ, ఈ మూడిట్ల నుంచి ఉంటుంది. వ్యాపారం పెరిగింది, దాంతోపాటు ఖర్చులు పెరిగింది. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్కి ఎంత వాల్యూ ఉందో లేకుండా ప్రొడ్యూసర్ వెళ్ళిపోతే అది ప్రొడ్యూసర్ ఇది. ఇప్పుడు అవతల మనిషికి నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలి అది ఎంత అవుతుంది ఏంటి అనేది. ఆ క్యాలిక్యులేషన్ లేకుండా నువ్వు వెళ్ళిపోతుంటే అది ప్రొడ్యూసర్ తప్పు నుంచి. ప్రొడ్యూసర్ ఇస్ ద వ్యాపారస్తుడి. వ్యాపారస్తుడు తన పెట్టుబడి పెట్టేదానికి దాని లాభాలకి పెట్టుకోవాలి. ఆ క్యాలిక్యులేషన్ లేకుండా ఎవరో వల్ల నాకు ఇక్కడ లాస్ వచ్చిందంటే అది రాంగ్. అవును, అది లాస్ వస్తుందని తెలిసినప్పుడు నువ్వు చేయకూడదు. లేదా లాస్ ప్రిపేర్ అయ్యి మనం చేయాలి. ఓకే, ఇప్పుడు నాకు సినిమా కావాలి, ఇప్పుడు బ్యానర్లో చాలా రోజులు సినిమా లేదు, ఇమీడియట్లీ సినిమా చేయాలి. ఓకే, దీంట్లో 10 కోట్లు రిస్క్ ఉంది, కొడితే అటు కొడతాం లేదా ఇటు కొడతాం అని దిగుతారు. దిగిపోయిన తర్వాత అది పల్నా వల్ల పోయిందంటే అది దిగినప్పుడు తెలుసు కదా నీకు. అంతే. తర్వాత ఏం పెరగలేదు కదా, దిగినప్పుడు తెలుసు ఇంత అనేది. అది కానీ పోయిన తర్వాత పల్నా వాళ్ళు పోయిందంటే అది కరెక్ట్ లేదు. పోతుందని తెలిసే దిగుతాం. కాంతారా 1 గీతార్ట్స్ ద్వారా బయటకు వచ్చింది. కాంతారా ఫస్ట్ పార్ట్. 2 ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది అంటే ఫైనాన్షియల్గా కాంతారా 1 వచ్చిన తర్వాత కాంతారా 2కి అంత బ్రాండ్ వాల్యూ వచ్చేసింది. అంత బ్రాండ్ వాల్యూ వచ్చింది, అంత వచ్చింది. అండ్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ కానీ వాళ్ళకి అంబాలే వాళ్ళు కూడా ఇక్కడ ఎందుకంటే వీటి నుంచి కన్నడ నుంచి ఇక్కడ కానీ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ పెరిగినాయి. అండ్ మేము కూడా కాంపిటీషన్లోకి వెళ్ళలేదు. నేను కాంతారా ఉన్నప్పుడు అది ఒక ఫ్రెష్ అది తీసుకొచ్చాం. ఎవరికి ఎక్స్పెక్టేషన్ లేదు కదా, చాలా బాగా చేసాం. మా వరకు మా డ్యూటీని పర్ఫెక్ట్గా చేసాం. అటు ప్రొడ్యూసర్స్ హ్యాపీ, మేము హ్యాపీ. కాంతారా 2 దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ వాల్యూ. వీ డోంట్ వాంట్ టు రన్ ఇన్ టు దట్ కాంపిటీషన్. ఎలా ఉంది సార్ రిజల్ట్? కాంతారా 2 రిజల్ట్ చూస్తే ఒక ప్రొడ్యూసర్స్ చెప్పాలి సార్. ఆ సినిమా రిజల్ట్ గురించి వేరే ప్రొడ్యూసర్ నాకైతే నచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. రిషబ్ గారు కాల్ చేయాలి. నేను ఈ మిత్రమండలి వర్క్స్ లో ఉండి ఆ రోజు మనకు ఏదో మెసేజ్ పెట్టాను, మళ్ళీ కాల్ చేయాలి ఆయనకి. అవతార్ నరసింహ కూడా పెద్ద అడ్వాంటేజ్ గీతా అవునండి. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, దట్స్ సపరేట్ ఎంటిటీ. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అవునండి. తర్వాత యానిమేషన్ మీద ఏమైనా వర్క్ చేస్తున్నారా? అలాంటి సినిమాల మీద, అలాంటి కాన్సెప్ట్ల మీద? తెలుగులో 2-3 స్టార్ట్ అయినాయి, నేను విన్నానండి. హిందీలో 2 స్టార్ట్ అయింది. అయితే చూడాలి, ఇవన్నీ కూడా వెయిట్ చేసి చూడాలండి. మీరు ఎలాగా ఆ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు యానిమేషన్ నుంచి, ఫ్యూచర్ ఎలా ఉండిపోతుంది సార్ యానిమేషన్? లేదండి, 3D యానిమేషన్లో ఇప్పుడు 3Dలో మళ్ళీ CGI వస్తుంది. దట్ ఈస్ ద ఫ్యూచర్. అంటే మీకు వన్స్ 3D ఈ CGI ఎప్పుడైతే ఎవాల్యుయేట్ అవుతుంది నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇంకొక 5 years పడుతుంది దానికి. అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ CGIకి వెళ్తానికి. CGI వచ్చిన రోజు నుంచి మాత్రం గేమ్ మారిపోతుంది మొత్తం. 3Dని మనం సరిగ్గా వాడుకుంటున్నాం సార్? 3Dని తెలియాలి, దాన్ని వాడతాం అనేది తెలియాలండి. తెలియాలి ఏంటంటే మనకి డైరెక్టర్ నాలెడ్జ్ ఉండాలి. అది ఎస్పెషల్లీ డైరెక్టర్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది కోర్సులు చేస్తున్నారు డైరెక్టర్స్ అందరూ కూడా ఇప్పుడు. ఎందుకంటే బికాస్ CGI అనేది ఇప్పుడు మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అయిపోయింది. సో దాని గురించి దాని మీద గ్రిప్ ఉంటే మాత్రం చాలా బాగా వస్తుంది. కొంతమంది ఆ కథలు డిమాండ్ చేయకపోయినా సరే 3Dలో వాడి చేతులు కాల్చుకున్న సందర్భాలు మనం చూసాం. అదేంటంటే డైరెక్టర్స్కి తెలియాలి దాని గురించి ఫస్ట్ అండి. తెలిసి ఆ ప్రజెంటేషన్ ఇవన్నీ కూడా అంటే అదేదో ఇప్పుడు వచ్చినాయి కదా, ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ ఇవన్నీ ఉంటే దాని వెనకాల చాలా వర్క్ చేస్తారు. ఎస్పెషల్లీ గ్రాఫిక్ సినిమాకి చాలా వర్క్ ఉంటుంది వెనకాల. అవన్నీ ముందు ప్రిపేర్ చేసుకోవాలి, దాని సిస్టమే వేరు మొత్తం. అది డైరెక్టర్కి గ్రిప్ లేకపోతే మాత్రం దొరుకుతాం.
తండేలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ హ్యాపీ సార్ తండేల్ రిజల్ట్. వెరీ హ్యాపీ. అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద నన్ను ఫైనాన్షియల్ గా స్టేబుల్ చేసిన సినిమా అయితే అదే ఒక 3-4 years తర్వాత. కానీ ఆ సినిమా చాలా ఎక్స్పీరియన్స్ మీకు కదా, ఆ పెద్ద సినిమా హ్యాండిల్ చేయడం, ఆ ఎక్స్పీరియన్స్ అలాంటి జానర్ హ్యాండిల్ అంటే రియల్ స్టోరీ తీసాం కదండి, అవును. అది కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ అది. ఇంకేంటి సార్ మీ బ్యానర్ నుంచి ఎలాంటి సినిమాలు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ అయితే నెక్స్ట్ ఒక 6 నెలలు రెస్ట్ తీసుకుందాం అదేంటి అనుకుంటున్నాను. ఏమంటుందండి 20 years నుంచి చేస్తున్నావు, నాకు కూడా ఏంటంటే అసలు పర్సనల్ లైఫ్ లేకుండా అయిపోయింది మొత్తం. ఈ మిత్రమండలి రిలీజ్ అయిన తర్వాత ఒక 6 నెలలు అయితే కొంచెం మీరెంత ప్రశాంతంగా ఉండాలనుకున్నా మా సినిమా చూడండి, మా సినిమా అని వచ్చేవాళ్ళు ఉంటారు. అవి పర్వాలేదు. ప్రొడక్షన్ వరకు మాత్రం ఒక 5 నెలల గ్యాప్ తీసుకుందాం అనుకున్నాను. అంటే గ్యాప్ కూడా లేదు నాకు ఇప్పుడు వరకు. లాస్ట్ 2010 నుంచి ఇప్పుడు వరకు చూస్తే ఎక్కడ 2-3 months కూడా ఎప్పుడు సినిమా రన్ అవ్వకుండా లేదు. కొంచెం ఒక 6 months కొంచెం ఫస్ట్ ఆపి నేను కూడా కొంచెం ఫ్రెష్ అవుదాం అనుకుంటున్నాను. రైట్ సార్, మీ మిత్రమండలి సూపర్ హిట్ అవ్వాలి, మీ బ్యానర్ నుంచి మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.